Dr. Rice, sugar-free rice. La 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 la. Dr. Rice, diabetic rice ని తినండి. అందరికీ నమస్కారం. అమృత్ భారత్ కింద అభివృద్ధి చేసినటువంటి రైల్వే స్టేషన్ల యొక్క ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, సోదరులు, రాష్ట్ర మంత్రివర్యులు, ప్రజలందరికీ, వివిధ పార్టీల నాయకులకు, అధికారులకు, రైల్వే సిబ్బందికి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. పాత్రికేయ మిత్రులకు కూడా. దేశవ్యాప్తంగా 25,000 కోట్లతోని దాదాపు 1350 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ కింద అన్ని సౌకర్యాలతోని అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించింది. దానిలో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా 2,000 కోట్ల రూపాయలతోని ఇలా 103 రైల్వే స్టేషన్లు ప్రారంభించుకుంటున్నాం. దానిలో భాగంగా కరీంనగర్, తెలంగాణలో కరీంనగర్, బేగంపేట్, వరంగల్ రైల్వే స్టేషన్లు కూడా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ను 27 కోట్ల రూపాయలతోని ఇలా అభివృద్ధి చేసుకుంటున్నాం మనం. మీకు తెలుసు, గతంలో రైల్వే స్టేషన్ ఏ విధంగా ఉండే, పొన్నంరావు గారు చెప్పినట్టు వారన్నప్పుడు జరిగింది, తర్వాత నిరసన జరిగింది, మధ్యలో మాత్రం గాయమైపోయారు. కానీ వాళ్ళు మాత్రం ఏం చెప్పుకుంటారంటే అన్నిటికీ లెటర్ పెట్టిరు వాళ్ళు. అన్నిటికీ లెటర్లు పెట్టి ఇప్పుడు మేము ఏం చేసినామంటే మేమే చేసినామని చెప్పుకుంటారు వాళ్ళు. వాళ్ళు చేసింది లేదు, బుల్లెట్ ఫైర్ చేసినామో కాదు, బుల్లెట్ దిగిందా చూడాలి ఫస్ట్. ఏం చేయలే వాళ్ళు, కానీ చేస్తామని చెప్పుకుంటారు అన్నట్టు. కాబట్టి ఇంకా పునఃప్రవారం చేసారు, తర్వాత మధ్యలో ఎవరు రాలే. ఇక ఈ రైల్వే స్టేషన్ దిక్కు చూడలే. కాబట్టి ఇవాళ ప్రజల సమస్యలు దృష్టిలో ఉంచుకొని, ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇలా దివ్యాంగులు కూడా ఎస్కలేటర్ కానీ, రైల్వే బుకింగ్ కౌంటర్స్ కానీ, లోపల రెస్టారెంట్స్ కానీ, 9 ప్లాట్ఫామ్స్ కానీ, లిఫ్ట్ కానీ, ఇట్లా అన్ని రకాల వసతులతోనే మీరు ఎలివేషన్ చూడండి. రాత్రి సాయంత్రం వస్తే చాలామంది సామాన్య ప్రజలు కూడా వచ్చి ఇలా సెల్ఫీ తీసుకునే విధంగా ఇలా ఎలివేషన్ తయారు చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈరోజు అన్ని వసతులతోని ఇలా రైల్వే స్టేషన్ను నిర్మాణం చేస్తున్నాం. ఇవాళ ఏ దేశం, ఇవాళ అమెరికా లాంటి దేశం అగ్రరాజ్యంగా ఇలా పేరొందుతుందంటే, ఆ స్థాయికి పోయిందంటే ఆ దేశంలో రైల్వేస్ కానీ, రోడ్స్ కానీ, ఏవియేషన్ కానీ, ఈ 3 అభివృద్ధి చెందితేనే ఆ దేశం అగ్రరాజ్యంగా అభివృద్ధి చెందుతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో భారతదేశాన్ని కూడా అగ్రరాజ్యంలో ప్రథమ స్థానంగా తీసుకురావాలి. ఈ భారతదేశాన్ని కూడా అగ్రరాజ్యంగా మార్చాలంటే ఈ రోడ్స్, రైల్వేస్, ఏవియేషన్ సంబంధించి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అనేక రకాల రోడ్స్, నేషనల్ హైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్పోర్ట్ల నిర్మాణం కానీ, ఇట్లా అనేక రకాల సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఇలాంటి మనం అభివృద్ధి కార్యక్రమంలో అందరం కలిసిమెలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా 10 సంవత్సరాల కాల వ్యవధిలో 42,000 కోట్ల రూపాయలను ఇవాళ కేవలం రైల్వేస్ కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. వివిధ రైల్వే కొత్త నిర్మాణాలు కానీ, రైల్వే స్టేషన్ల అభివృద్ధి కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇవన్నిటి కలిపి దాదాపు ఈ 10 సంవత్సరాల్లో 42,000 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కేవలం ఈ ఒక్క ఆర్థిక సంఘంలోనే 5,000 కోట్ల రూపాయలకు పైగా, ఈ ఒక్క ఆర్థిక సంఘంలోనే 5,000 కోట్ల రూపాయలను రైల్వే తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. రాబోయే రోజుల్లో కూడా ఇలా మొన్న వాస్తవానికి ఆ రోజు రైల్వే మినిస్టర్ను కరీంనగర్ నుంచి హైదరాబాద్ అసన్పర్తి రైలు నిర్మాణం కోసం పోవడం జరిగింది. ఈ సందర్భంగానే అమృత్ భారత్ సంబంధించి ఒక డిస్కషన్ జరిగినప్పుడు నేనే రైల్వే మంత్రితో కలిసి, సార్ కరీంనగర్ లేదు ఫస్ట్, సార్ కరీంనగర్, జమ్మిగుంట 2 రైల్వే స్టేషన్లు కూడా ఈ అమృత్ భారత్ పథకంలో ఏర్పాటు చేయండి, మీరు చేర్చండి అని చెప్పిన తర్వాత, సరే మొదటిసారి మీరు కోరుతున్నారు కాబట్టి ఈసారి కరీంనగర్ రైల్వే స్టేషన్ చేద్దాం, అమృత్ భారత్ కింద చేర్చడం జరిగింది. రోజు నెక్స్ట్ స్కీమ్లో తప్పకుండా జమ్మిగుంట రైల్వే స్టేషన్ కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి చేయడానికి కూడా గౌరవ మంత్రి వారు ఒప్పుకున్నారు. కాబట్టి దాంతోపాటు మొన్ననే ఆర్ఓబి తెలుసు, 154 కోట్ల రూపాయలతోని ఆర్ఓబి పనులు స్టార్ట్ అయినాయి. గతంలో పుణ్యం ప్రోగ్రాం కూడా చెప్పారు. ఉప్పల్ రైల్వే స్టేషన్ సంబంధించి కూడా ఈ జూన్ నెలాఖరు వరకు ప్రజలకు సౌకర్యార్థం వచ్చిపోయే విధంగా కొంత వెసులుబాటు కల్పించే విధంగా కొంత నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కూడా నిన్న ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు కరీంనగర్ అసన్పర్తి రైలు నిర్మాణాన్ని కూడా అలా డిపిఆర్ అనేది 1,400 కోట్లతో కూడా కొత్త రైల్వే నిర్మాణాన్ని కూడా మనం ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. వారు చెప్పినట్టు రైల్వే కొత్తపల్లి, తిరుపతి, హైదరాబాద్, కరీంనగర్, తిరుపతి సంబంధించి కూడా ట్రాక్ సంబంధించి సమస్య ఉంది. కాబట్టి ప్రతిరోజు నడపడం చాలా ఇబ్బంది వస్తుంది, అది వీలు కాదని చెప్పి
రైల్వే మంత్రి గారు చెప్పిన తర్వాత సార్ కనీసం 3 times అన్నా వీక్లీ 3 times అన్నా 4 times అన్నా నడపని చెప్పి గతంలో కూడా కోరడం జరిగింది. గౌరవ పున్న ప్రభాకర్ గారు కూడా వారు కూడా 2 సార్లు నాకు లేఖ కూడా రాయడం జరిగింది. నేను గతంలో కూడా మంత్రి గారిని కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది. కాబట్టి మేము ఇద్దరం కలిసి కూడా ఈ తిరుపతి పోయేటువంటి రైల్వే ట్రైన్ను వారానికి 3 సార్లు కానీ 4 సార్లు కానీ పెంచే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఈ ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే మేము వచ్చినాం. ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన మేము రాబోయే రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి చేయడానికి మేము తప్పకుండా సహకరిస్తామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుస్తూ ఇప్పుడు దేశవ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్లను వారి స్వహస్తాలతో ప్రారంభిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి కరీంనగర్ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి సార్ అమృత్ భారత్ పథకంలో ఈ రైల్వే స్టేషన్ను చేర్చి వచ్చేసారి జమ్మికుంటను చేరుస్తా అని చెప్పి హామీ ఇచ్చినటువంటి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు కూడా కరీంనగర్ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి సోదరుడు బండి సంజయ్ గారికి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్న గారికి, పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. కరీంనగర్ రైల్వే స్టేషన్ను దాంతోపాటుగా దేశంలోనే దేశం మొత్తంలో 103 రైల్వే స్టేషన్లు, అందులో తెలంగాణలో వరంగల్, బేగంపేట్, కరీంనగర్ 3 రైల్వే స్టేషన్లను ఈ విధంగా అభివృద్ధి చేస్తున్న సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్ననాడు ఆదర్శ్ స్టేషన్గా మమతా బెనర్జీ గారు ఉన్ననాడు దీన్ని కొంత మార్పు చేయడం జరిగింది. మారుతున్న కాలానికి అనుగుణంగా తిరిగి మళ్ళీ ఈరోజు ఇంకా ప్రయాణికుల సౌకర్యం కొరకు దీన్ని మళ్ళీ అధునాతన సౌకర్యాలతోటి ఈరోజు మళ్ళీ పునః రిపేర్ చేసుకొని మనం దానికి సంబంధించి అభివృద్ధి చేసుకొని ఇలా మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ సందర్భంగా నేను గతంలో కూడా గౌరవ కేంద్ర మంత్రి గారిని అదేవిధంగా గౌరవ కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారిని కోరినాం. 12671, 12672 ఏ తిరుపతి కరీంనగర్ రైలు ఉందో తెలంగాణ ఉత్తర తెలంగాణలో రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమై తిరుపతి నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చేటువంటి ట్రైన్ ఇది ఒకటే, వరంగల్ నుంచి కూడా లేదు. కాబట్టి వీలైతే ప్రతిరోజు చేసే విధంగా లేదా కనీసం ఇప్పుడు ఉన్నటువంటి వారం 2 రోజుల నుంచి వారం 4 రోజులకు చేసే విధంగా చేయాలని మీ అందరూ ఒకసారి చప్పట్ల ద్వారా ఈ సందర్భంగా గౌరవ మంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ప్రజలకు రద్దీ కూడా ఉంది. अभी एडीआरएम साहब ने मान लिया यहाँ ट्रैफिक बहुत है. मैं यही रिक्वेस्ट करना चाहता हूँ फिर एक बार जो 12761 है 12762 है एटलीस्ट अभी 2 बार चलता है हफ्ता में, इसको 4 बार करने की मौका करा और रोज बनाए तो और अच्छी खुशी की बात है. आप यहाँ फेलिसिटेशन करेंगे एमपी साहब के साथ. और आनाडो फर्टिलाइजर एसोसिएशन लारी एसोसिएशन వాళ్ళు నేను ఎంపీ గారు ఢిల్లీ వస్తే వాళ్ళకు ఉండబడేటువంటి వ్యాగన్ అన్లోడింగ్ లోడింగ్ కు సంబంధించినటువంటి మెయిన్ రోడ్ దాకా రోడ్డు చాలా ఇక్కడ మునిందర్ గారు ఉన్నారు. ఆనాడు సమర్థ్ బాబు గారు అందరూ కూడా ఢిల్లీకి వస్తే ఆనాడు అవన్నీ కూడా చాలా చేసినాం. పాపం హమాలి లక్ష్మయ్య ఉండే హమాలి సంఘం సంబంధించి కూడా అనేక రకాలుగా వీలైనంత వరకు అభివృద్ధి చేసినాం. దాని తర్వాత మళ్ళీ అభివృద్ధి కాలేదు. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ కార్యక్రమం తీసుకున్న సందర్భంగా మీకు అభినందన తెలియజేస్తూ మరొకసారి వీలైతే ఎంపీ గారు ఒకటి బొంబాయికి కానీ దాని తర్వాత షిరిడీకి కూడా ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఆ రైళ్లు కూడా ఏర్పాటు చేయగలిగితే సంతోషమైన మాట మనం చేస్తూ మరొకసారి అభినందనలు. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.